మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట చేరువచ్చిన పెద్దలకు, విశ్వాసులకు, సేవకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట అందరికీ జూమ్ కార్యక్రమం ద్వారా వందనాలు చెల్లిస్తున్నా. ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుందాం. పెద్దలు ఆదినారాయణ అంకులు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహిమ గల మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పూజ్యనీయుడా, మీ పాదాలకు స్తోత్రములు స్వామి. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయమున ప్రభు మీ పాదాల చెంతకొచ్చి అబ్బా తండ్రి నాయనాన్ని పూజించుకునే గొప్ప ధన్యత ఇచ్చినందుకు వందనాలు. కానొకప్పుడు ఇటు భాగ్యం లేకుండా ఉన్నటువంటి వారు మీకు దూరస్థులము. మరి తండ్రి, పాపానికి, శాపానికి, నరకానికి పాత్రుడైన మమ్మల్ని ప్రేమించి వెదక రక్షించుకొని అయినా మీ రక్షణలో ఇంతవరకు నడిపిస్తున్నందుకే నీకు వందనాలనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యొక్క రక్షణలో ఇలాగనైనా అంతవరకు కొనసాగుతూ మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించినట్లు మమ్మల్ని అయినా మరిచండి, ఇంకా స్థిరపరచండి, బలపరచండి, భద్రపరచుకోండి ప్రభా. ఈ శ్వాస యాత్రా జీవితంలో సాగిపోతుండగా ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు, ఆటుపోట్లు అన్నింటినీ మనకు ఎదుర్కొనేదానికి కావాల్సిన శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. మెంటుకున్న ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4174వ దినం మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భారం వహిస్తున్న మీ దాసులు వర్ణవాద గారికి మంచి ఆయన జ్ఞాన వివేచనను అనుగ్రహించండి. ఈ దినం నడిపిస్తున్న పేదలు గారిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం అందిస్తున్న మీ దాసుల్ని, పాట పాడుతున్న మీ దాసుల్ని మీరు నాయన బలపరచండి. నాయన మరచండి, మీ ఆత్మ నడిపి దయచేసి మిమ్మల్ని మీరు మహింపరుచుకోండి. మీ వాక్యం నాయన మరచండి, జంటుతైన దారాల కంటే మధురమైంది, చాకల సబ్బు వంటిది, నాయన మరచండి, నీరు వంటిది. నాయన మరచండి, మా లోపు దోషాలను కడిగి అయా మాకు కావలసిన జీవాహారాన్ని మెండుగా అనుగ్రహించి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి, మేము ఎంతో ఆశతో వచ్చినాం ప్రభు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా తండ్రి, అందును బట్టి మీకు స్తోత్రాలు స్వామి. తిరిగి నైనంగా జాయిన్ కావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారు కూడా సకాలంగా జాయిన్ కాగలన్నట్టు సహాయం తెచ్చి మనకొని ప్రార్థిస్తున్నాం. అవునైనా మరి తండ్రి, మా భక్తి జీవితం ఎదుగుదల అవసరము అయినా మీ మాటలు మరి తండ్రి మాతో మాట్లాడమని మీ దాసుని సిగుచాటు మరుగుపరిచి చక్కటి నాయన మరి తండ్రి మాకు అందరికి కావాల్సిన వర్తమానం అనుగ్రహించండి. టెక్నికల్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అతన్ని చక్కగా నడిపిస్తారన్న మీరు వందనాలు చెల్లిస్తూ ఈ కోరిక ఆదియు మధ్యము అంతము అల్ఫై ఒమేగా మీరుండి మరి తండ్రి నడిపిస్తారన్న మీరు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువు వారి ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేసిన పెద్దలు ఆదినారాయణ అంకులకు మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా వందనాలు చెల్లిస్తుంటున్నా. ఇప్పుడు గాయకులు రెడ్డిపోగు రాజన్న గారు ఉన్న దేవుని సేవకులు అలంపూర్ నుంచి ఒక పాట పాడి మనల్ని ప్రభుని గణపరుస్తారు. అన్న జాయిన్ అవ్వలేదు, చంద్రాన్ ఉన్నట్టు. బర్ణబాస్ అన్న పాట పాడి వినిపిస్తారు. అన్న చంద్రాన్ ఉన్నారు. చంద్రన్న ఒక పాట పాడనన్నా. మన క్రైస్తవ సునాద పాటల పుస్తకంలో నుంచి 492వ పాట. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా,
యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞమదిని నిల్చుచు విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞమదిని నిల్చుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా శోధనలు మనల జుట్టి వచ్చినా సాతాను అంబులెన్నో తగిలినా శోధనలు మనల జుట్టి వచ్చినా సాతాను అంబులెన్నో తగిలినా భయము లేదు మనకికా ప్రభువు చెంతనుండగా భయము లేదు మనకికా ప్రభువు చెంతనుండగా యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసునాదు గొల్వను లోకమంత ఏకమై యేసునాదు గొల్వను సాధనం ఎవరు నీవు నేనెగా సాధనం ఎవరు నీవు నేనెగా యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా అయ్యా అందరికీ వందనాలు. పాట పాడి ప్రభును గణపరిచిన ప్రియులు చంద్రన్నకు ప్రభు నా వందనాలు. వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. వాక్య సహాయం కొరకు సిమెంట్ నగర్ నుంచి యేసుదాస్ అన్న ప్రార్థనలో నడిపిస్తారు. అన్న వందనాలు అన్న. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల నాయన, జీవగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనిచున్నాం నాయన. సమయంలో నాయన మీ సన్నిధిలో మా ప్రభువా నాయన ఈ విధంగా చేరి మా ప్రభువా మిమ్మల్ని గణపరిచే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. చెప్పబోయే మీ దాసుని వాక్యము నాయన మీరు దీవించమని ఆశీర్వదించమని నాయన మీరు ఏదైతే సిద్ధపరిచారో ఆహారము మా కొరకు ఆత్మీయ ఆహారము మేము తిని తన తృప్తి పొందడానికి నీ కృప దయచేయండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నడిపిస్తున్న మీ దాసుని దీవించండి. మరి నాయన ఈ యొక్క మరి కార్యక్రమాన్ని తండ్రి మీరు నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని
చక్కగా మా తండ్రి మరి నాయన తండ్రి మీరు దాన్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సిగ్నల్ కూడా చక్కగా పనిచేయడానికి మీ దయ పాలించమని వేడుకొలుచున్నాం నాయన. మరి బన్నవసరాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమం ఉదయ కాల వేళలోనే నీ మాటలు వినడానికి మీరు చూపిన దయా కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దాసుని సేవకుని బట్టి ఇంతగా మా ప్రభువా ప్రయాసపడుతున్నటువంటి మీ దాసు కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభువా మా తండ్రి నాయన చక్కగా నడిపిస్తున్నందుకే నీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లించుకొలుచున్నాం నాయన. మీ నామానికి ఘనతను మహిమను ప్రభావమును నీకు ఆరోపిస్తూ నా ప్రభు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన యేసుదాస్ అన్నకు ప్రభువు నామమున వందనాలు. వందనాలు. మన మధ్యలో వాక్యం అందించడానికి పెద్దలు నాగేళ్ళ పాలన్న గారు ఉన్నారు. వాక్యం అందించుగా మనం అందరం శ్రద్ధగా విందాం. అందరం మీట్లో ఉండి దాసుడు చెప్తున్న మాటలు మనం చక్కగా విని ఆత్మీయమైన మేలు పొందుదాం. నాగేళ్ళ పాలన్న గారు వందనాలు. అందరికి వందనాలన్నా. వినపడుతుందా స్వరము? వినపడుతున్నాను. ఓకే ఓకే. దేవునికి స్తోత్రాలు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ జూమ్ కార్యక్రమానికి చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా దినముల నుండి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంతో ప్రయాసపడి ఉదయకాలం ప్రాంతకాలంలోనే ప్రభు సన్నిధిలో గడపడానికి దేవుడు ఈ అవకాశాన్ని అనుగ్రహించినందుకే దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సరే, మంచిది. దేవుడు గత రాత్రి కాలం అంతయు మంచి విశ్రాంతినిచ్చాడు. ఉదయకాలం దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకే దేవునికి స్తోత్రములు. సరే, మంచిది. దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. 5-6 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనము మనం చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయుండిరి. 7వ వచనం కూడా చదువుకుందాం. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నత నామమునకు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూలోకంలో ఎన్నిక లేని మమ్మల్ని మీరు ప్రేమించి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మీరు మాకు దయచేసిన శ్రేష్టమైన రక్షణను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అని మహాకృపలో నేటి ఉదయకాల సమయం నీ ప్రియప్రదమైనటువంటి మేము ఈ జూమ్ మీటింగ్ ద్వారా సమకూర్చబడి మీ నామమును సంకీర్తన చేయటానికి, మీ పరిశుద్ధ సన్నిధిలో మీ లేఖన భాగమును ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్న మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నా తండ్రి, విస్తారమైన దీవెనలు దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో చేరి వచ్చి నాయన అనేక మంది బిడ్డలు వాక్యం అందిస్తూ ఉంటుండగా ప్రభు అనేక మంది వాక్యం వింటూ ఉన్నారు. నా తండ్రి, వారందరి బట్టి ప్రార్థన చేస్తున్నాం, కనికరం చూపండి. ఈ ఉదయకాలం నీ పక్షమున ఒకడు ఎన్నిక లేనివాడు, నిష్ప్రయోజకుడు నిలవబడి ఉంటుండగా బలహీనమైన దేహం కలిగిన వాడు మా ప్రభువా బలపరిచి నాయన ప్రయోజనకరముగా మీరు వాడుకొని మీ నామానికి మహిమ కలిగించుకున్నామని సన్నిధిలో వేడుకుంటున్నాం. మెట్టుకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఘనపరచబడినట్లు దయపాలించుమని, ఈ కార్యక్రమం అంతట్లో మీరుండి మీ నామానికి మహిమ కలిగించుకున్నామని, ఈ జూమ్ లో చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించుమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి స్తుతించి అతి వినయపూర్వకంగా వేడుకొని ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయం దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ మనకు ఒక కుటుంబము కనపడుతున్నట్లుగా మనం గమనించగలం, లేదా ఇద్దరు భార్య భర్తలు కనపడుతున్నట్లుగా మనం గమనించగలం. ప్రియులారా, వారు ఎవరు అనేటువంటిది మనకు తెలుసు. జకరియా, ఎలిజబెత్. వారి ఇరువురు కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లుగానైతే అబియా తరగతిలో నుండి జకరియా మరియు అహరోను కుమార్తెలలో నుండి ఎలిజబెత్ అన్నాడు. వీరు యాజక కుటుంబంలో నుండి వచ్చినట్లుగా మనం గమనించగలం. వీరిద్దరూ భార్యాభర్తలు, వీరిద్దరూ యాజక క్రమము కలిగినటువంటి వ్యక్తులుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచున్న వ్యక్తులుగా చూస్తున్నా. నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులు అన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, దేవుని దృష్టికి నీతిమంతులు. వీరు యాజక కుటుంబంలో నుండి వచ్చారు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నారు. దైవ సన్నిధిలో నిరపరాధులుగా నడుచుకున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలను మనం చూస్తూ ఉన్నాం. వీరు ప్రభు దృష్టికి నీతిమంతులుగా ఉన్నట్లుగా కూడా మనం చదువుకున్నాం. 3 రకాల దృష్టి ఉందండి. ప్రభు దృష్టి అని ఇక్కడ మనం చదువుకున్నాం. ప్రభు దృష్టికి నీతిమంతులుగా ఉన్న భార్యాభర్తలైనటువంటి జకరియా, ఎలిజబెత్ల గురించి మనం చూస్తున్నాం. 3 రకాల దృష్టిలను చూసి మనం ముందుకు సాగిపోదాం. ఒకటి, దేవుని దృష్టికి అన్నాడు. దేవుని దృష్టికి ఇక్కడే మనం చూసాం. దేవుని దృష్టికి నీతిమంతులు అన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో నుండి 22వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక మాట మనకు కనపడతా ఉంది. 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని అన్నాడు. అదే వచనము క్రింది భాగంలో, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి దేవుని దృష్టికి, 2 ఎదుటి వారి దృష్టికి, లేదా మన ముందున్న వారి దృష్టికి. ఒకటి దేవుని దృష్టికి, 2 ఎదుటి వారి యొక్క దృష్టికి. 3వది చూద్దాం, గమనించండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము 21వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తమ దృష్టికి తాము అన్నాడు. తమ దృష్టికి తాము. 3 రకాల దృష్టిలు ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం కానివ్వండి, తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కానివ్వండి, ఇదే రకమైనటువంటి దృష్టిలుగా కనబడుతున్నట్లుగా మనం గమనించగలం. ఒకటి ప్రభు దృష్టికి, 2 ఎదుటి వారి దృష్టికి, 3 తమ దృష్టికి తాము అన్నాడు. ఇక్కడ ఎవరి దృష్టికి వారు నీతిమంతులై ఉన్నారో మనం గమనించాలి. జకరియా, ఎలిజబెత్లు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రభువు మన ప్రవర్తనను కనిపెట్టి చూస్తున్నట్లుగా మనం గమనించగలం. పిల్లారా, యెషయా గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగానైతే చాలా బాగుంటుంది. గమనించండి. 57వ అధ్యాయము 18వ వచనం. 57వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. 57వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నేను వారి ప్రవర్తన సూచితిని అన్నాడు. పిల్లరా, ప్రభువు ప్రవర్తనను కనిపెట్టి చూస్తున్నాడు. దేవుని దృష్టికి నీతిమంతులముగా మనము కనబడాలి. ప్రభు దృష్టికి, దేవుని దృష్టికి నీతిమంతులుగా మనము నడుచుకోవాలి. ఆయన అందరి హృదయములను ఎరిగిన వాడు. పిల్లారా, ఇక్కడ ప్రభు దృష్టికి నీతిమంతులుగా ఉన్నవారు, నిరపరాధులుగా ఉన్న జకరియా, ఎలిజబెత్లు కనపడుతూ ఉన్నారు. 3 రకాల దృష్టిని చూసాం. ఒకటి ఎదుటి వారి ప్రభు దృష్టి లేదా దేవుని దృష్టి, తమ దృష్టికి తాము, ఎదుటి వారి దృష్టికి. చాలా మంది అనుకుంటారు తమ దృష్టికి తాము నీతిమంతులుగా ఉంటారు. ఒకటి ప్రవర్తన వాని దృష్టికి యథార్థముగా,
కనపడుతుంది. తమ దృష్టికి తాము యథార్థవంతులుగా ఉంటారు. కొందరు ఎదుటివారు చూస్తున్నారు అని జాగ్రత్తగా నడుచుకునేవారు ఉన్నారు. కానీ మనం ఎవరు చూస్తున్నారని మనం జాగ్రత్తగా నడుచుకోవాలి పిల్లారా. ప్రభు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. ప్రభు మన ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. నేను వారి ప్రవర్తనను చూచి తిని అన్నాడు. ప్రభు అందరి హృదయాలను ఎరిగిన వాడు. భూలోకముడు విశ్వాస యాత్రలో మనము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన దృష్టికి మనము నీతిమంతులుగా కనబడుతున్నామేమో జ్ఞాపకం చేసుకున్నాం. ఎదుటి వారు మనల్ని మంచి అంటున్నారేమని అనుకుంటున్నాం. కానీ ప్రభువు మెచ్చుకుని వాడు మాత్రమే యోగ్యుడు. ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభువు మన ప్రవర్తనను గమనించి చూస్తూ ఉన్నాడు. దానియేలు మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు మీద తప్పైనను నేరమైనను ఏదైనా మోపాలని వారి దగ్గర ఉన్నటువంటి వారు, ఆ రాజ్యంలో ఉన్నవారు కనిపెట్టి చూసినట్లుగా మనం గమనించగలం. దానియేలు ఏ తప్పైనను నేరమైనను చేయువాడు కాదట. అంటే ఎదుటి వారి దృష్టిలో కూడా అతను తప్పు చేసేవాడు కాదు. పిల్లరా, ముఖ్యంగా మనము ఏ కొలమానంలో మనము జీవించాలంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. ఉదాహరణకి ఇలా చాలా మార్లు మనం అనుకున్నాం. యోసేపును జ్ఞాపకం చేసుకున్నట్లుగానైతే యోసేపు దేవుని దృష్టిలో చాలా చక్కగా ఉన్నాడు. తండ్రి దృష్టిలో చాలా చక్కగా ఉన్నాడు. అన్నదమ్ముల విషయంలో యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే అన్నదమ్ములు యోసేపు గురించి సరైన సాక్ష్యము ఇవ్వలేని వారుగా ఉన్నారు. కారణం వారి హృదయంలో ఉన్న చెడుతనమే. ఇలా యోసేపు మీద ఉన్న అసూయ ద్వారా యోసేపుని గురించి మంచి సాక్ష్యమును వారు ఇవ్వలేని వారుగా ఉండకపోవచ్చు. ఇలా దేవుని దృష్టిలో మనము నిరపరాధులముగా నీతిమంతులముగా మనము నడుచుకున్నట్టుగానైతే దేవుడు మనకు గొప్ప బహుమానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇలా దానియేలు గ్రంథంలో దానియేలు దేవుని దృష్టికి నీతిమంతుడు. ఎదుటివారి దృష్టిలో కూడా తప్పైనను నేరమైనను చేయువాడు కాదు. పిల్లరా, ఎంత గొప్ప సాక్ష్యాన్ని దానియేలు సంపాదించుకున్నాడండి. అయినప్పటికీ అతనికి అనేక కష్టాలు వచ్చాయి. ఆ కష్టాల్లో ప్రభు తోడుగా ఉండి అతన్ని కాపాడుతూ వచ్చినట్లుగా మనం గమనించగలం. మన ప్రవర్తనను ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రవర్తనను కనిపెట్టి చూసినప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో ఇద్దరు భార్య భర్తలు లూకా సువార్తలో కనపడుతున్నారు. వారే జకరియా, ఎలిజబెత్. వారు తమ క్రమాన్ని, తమ యాజక ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, లూకా సువార్తలో రాశాడు, వారు దేవుని యొక్క సకల విధములైనటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ ఉన్నారంట. ఆజ్ఞలను అనుసరించి నడవడం అంటే దైవ గ్రంథమును అనుసరించి నడిచినట్లే. ధర్మశాస్త్రము మొత్తము 2 ఆజ్ఞలు చెప్పారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకటి, దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలంతో ఆయన్ను సేవించాలన్నాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. 2 విషయాల్లో ప్రభు వారు చెప్పారు. ఈ 2 విషయాలు అంటే వారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను, దేవుని మాటలను అనుసరించి నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తులుగా మనం గమనించగలం. మనం ఈ దినము దైవ గ్రంథములో ఉన్నటువంటి విశ్వాసులమే, ప్రభు నెరిగిన బిడ్డలమే. దేవుని లేఖనానుసారముగా మనం నడుచుకున్నట్లుగానైతే ప్రభు దృష్టికి మనము నీతిమంతులుగా మనం కనబడగలం. మనం నీతిమంతులము కాదు. ఒకప్పుడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా ప్రభు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి ఆయన పిల్లలుగా చేసుకుని మనల్ని నీతిమంతులుగా చేశాడు. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ప్రభు దృష్టికి యోగ్యమైనదిగా ఉండాలి. పిల్లరా, మనము వాస్తవంగా ఒకప్పుడు నీతిమంతులము కాదు. ఇప్పుడు క్రీస్తు యేసు రక్తములో కడగబడి పాప జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు యొక్క రక్తంలో కడగబడడం ద్వారా మనము నీతిమంతులమయ్యాం. అది దేవుని మహాకృప. పిల్ల, దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. దేవుని నీతిమంతులమై ఉన్న మనం ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించి ప్రభు దృష్టికి ప్రభువు మనల్ని చూస్తున్నాడని జాగ్రత్త కలిగిన ప్రవర్తన విశ్వాసులు జీవిస్తున్నామండి. లోకం మనల్ని స్పష్టంగా గమనించి చూస్తుంది. ఎవరిని గమనించినది కాదు కానివ్వండి, ప్రభు నెరిగిన బిడ్డలను లోకము చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. మీరు ప్రభు నెరిగిన బిడ్డలు కదా అంటారు. పిల్లరా, ఈ మాట నేను చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా.
స్పష్టంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, భారతదేశంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మన ప్రవర్తనను గమనించిన వారు చాలా మంది ఉన్నారు. మన ప్రవర్తనను బట్టి మన ప్రభువుకు మహిమ రావాలి. మన ప్రవర్తనను బట్టి మన ప్రవర్తనలో ప్రభువును చూపెట్టాలి. చాలా మంది పడిపోతున్నారండి. ఏ విషయాల్లో? చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోతున్నారు. విశ్వాసులమని చెప్తున్నారు. చిన్న చితక విషయాల్లో లోకస్తుల దగ్గర వారు ఆ ప్రభు సన్నిధిలో ప్రభుకి వెళ్తున్న వారు చిన్న చిన్న బలహీనతలు కలిగి ప్రభు నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు. ఎలక్షన్స్ జరిగాయి. ఎంతమంది పరిస్థితులండి జ్ఞాపకం చేసుకునే ఈ మాట చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. ఇంటింటికి తిరిగారు. చాలా మంది చాలా ఏదో ప్రలోభాలకు గురి చేశారు. ఎంతమంది మీ ప్రభు సన్నిధిలో గట్టిగా నిలవబడగలిగాం? కొంతమంది రాశారు, మేము ప్రభు నెరిగిన వారు మీ ఇంట్లో ఓట్లు అమ్మబడవని రాశారండి. మనం జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తిగతంగా మన హృదయాలను మనము సరిచేసుకుందాం. పిల్లరా, ప్రభు ఒక అవకాశం నీ స్వరము నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది అన్నాడు. చిన్నది చెప్పాదండి, నువ్వు యేసు ప్రభువుతో తిరిగావు. పేతురు అన్నది కదా, నీ స్వరము ఎలా ఉంది? ఆయనతో తిరిగిన వాని స్వరం వలే ఉంది. మన పేతురు స్వరం సాక్ష్యం ఇచ్చిందండి. మనం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? మనం లోకంలో ఉన్నాం. పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ప్రభు దృష్టికి మనము నీతిమంతులముగా నిందారహితముగా ఉండాలి అంటే సులువుగా చిక్కుల పెట్టు పాపంలో నుండి మనము బయటికి రావాలి. సులువుగా చిక్కులు పెట్టేటువంటివి ఉన్నాయండి. విశ్వాసిని సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. వాటిల్లో నుండి మనము దూరము కావాలి. ప్రభు దృష్టికి నిందారహితులముగా, మనము నీతిమంతులముగా మన విశ్వాస జీవితంలో సాగిపోయే వారిగా మనం ఉండాలి. పిల్లరా, ప్రభు మన ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు. ప్రభు మన ప్రవర్తనను చూస్తూ ఉన్నాడని జాగ్రత్త కలిగి అనుదినము ఆయన ఇచ్చిన రక్షణను మనము కాపాడుకుంటూ ముందుకు సాగే వారిగా మనం ఉండాలి. లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. పిల్లరా, చాలా మంది దేవుని దృష్టిలో తమ యొక్క ప్రవర్తన బాగలేకపోవడం ద్వారా నష్టపడిన వారు ఉన్నారు. గమనించండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగానైతే సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. గమనించండి. 22వ అధ్యాయము 32వ వచనం చూడండి. 22వ అధ్యాయం 32వ వచనం, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేలా కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని అన్నాడు. పిల్లరా, ఎవరి ఎదుట ప్రవర్తన విపరీతమైందండి? దేవుని ఎదుట. దేవుడు ప్రవర్తనను గమనించి చూస్తూ ఉంటే నా ఎదుట నీ నడత విపరీతమైనది అన్నాడు. పిల్లరా, మన నడత ఎలా ఉంది? హౌ ఈజ్ అవర్ బిహేవియర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్? దేవుని పరిశుద్ధ సన్నిధిలో విశ్వాసులము, దేవుని సేవకులము, దేవుని పరిచర్య చేసే పరిచారకులము, మన నడత దైవ సన్నిధిలో ఎలా ఉందో ఒకసారి గమనించండి. పిల్లరా, బిలాము ఉన్నాడు. బిలాము దీవించబడిన జనాన్ని శపించుటకు వెళ్తున్నాడండి. సోదె సొమ్ము చేత పట్టుకుని అన్నాడు. డబ్బుకు ఆశపడి దీవించబడినటువంటి జనాంగాన్ని శపించడానికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు దృష్టిలో బిలాము నడత ఎలా ఉంది? నా దృష్టికి నీ నడత విపరీతమైనది అన్నాడు. అయ్యా అమ్మ, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. దేవుడు మన ప్రవర్తనను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. జకరియా ఎలిజబెత్ యొక్క ప్రవర్తనను చూచినప్పుడు వారు దేవుని సన్నిధిలో ప్రభు దృష్టికి వారు నిందారహితులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, లోకములో జ్యోతుల వలె కనబడుతూ ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని సేవకుడని పేరు పెట్టుకున్న బిలాము ధనమునకు లోనై లేదా ధనాపేక్షకు లోనై, డబ్బుకు లోనై లేదా సోదె సొమ్ముకు అతను లొంగిపోయి దేవుని ఎరిగిన జనాంగం, దేవునితో పోరాటం చేసి దేవుని చేత దీవించబడిన జనాంగాన్ని శపించడానికి వెళ్తూ ఉన్నాడు. దేవుడు తన దూతను పంపి మాట్లాడుతున్నాడు. నా ఎదుట
నీ ప్రవర్తన విపరీతమైనది. ఎలా ఉందండి? ఈనాడు దేవుని పిల్లలమని పేరు పెట్టుకున్నాం, మన నడత ఎవరో చెప్పవలసిన అవసరత లేదు. మనల్ని మన హృదయాలను మనము తేరి చూచుకున్నప్పుడు, దేవుని వాక్యపు వెలుగులో మన హృదయాలను తేరి చూచుకున్నప్పుడు, దైవ సన్నిధిలో దేవుడికి ఇష్టాన్ని పుట్టించే పాత్రగా మనం ఉన్నామా? దైవ సన్నిధిలో దేవునికి ఇష్టలుగా ఉండేటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉన్నామా? దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం సరి చేసుకుందాం. 119వ కీర్తనలో యవనస్తులకే చెప్పాడని వ్రాయబడలేదు, కానీ యవనస్తులని వ్రాశాడు. కానీ యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు. వాక్యాన్ని వింటున్నాం, జాగ్రత్త కలిగి ప్రవర్తనకు అన్వయం చేసుకుంటున్నామా? ప్రవర్తనను సరిచేయనది వాక్యము. దేవుని వాక్యపు వెలుగులో మన ప్రవర్తనను మనము దిద్దుకునే వారిగా ఉండాలి. ఎదుటి వారికి బోధించే ఎదుటి వారికి దైవ గ్రంథములో ఉన్న సత్యమైన లేఖన భాగాలు బోధించే మనం ఎలా ఉండాలి అంటే, దేవుని దృష్టిలో మనము బోధించుకునే వారిగా ఉండాలి. మొట్టమొదటిసారిగా మనం బోధించుకునే వారిగా, మనం పాటించే వారిగా, మనం పాటించి ఇతరులకు ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఇలా మనం గమనిస్తే బిలాము దేవుని సన్నిధిలో బిలాము ప్రవర్తన ఎలా ఉంది? నా ఎదుట నీ ప్రవర్తన విపరీతమైనది అన్నాడు. విపరీతమైన నడత నడిచిన బిలాము నష్టపోయాడు. దీవించబడిన జనాంగాన్ని శపించడానికి వెళ్ళాడు. బిలాము ఎలాంటి నష్టము పోయాడో మనం గమనించగలం. చివరిలో అన్నాడు, నీతిమంతుల వంటి మరణము నాకు దయచేయమన్నాడు. ఇలా మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగానైతే బిలాము ప్రవర్తన విపరీతమైంది, నడత విపరీతమైంది. ప్రభు ఏం చేశాడండి? గాడిదకు మానవ స్వరం ఇచ్చాడు. నువ్వేందయ్యా నాకు చెప్పేదనే వాళ్ళు ఉన్నారు చాలా మంది. నేను పెద్దవాణ్ణి, సంఘాన్ని నడిపేవాణ్ణి, సేవకుడను, నువ్వు నాకు చెప్పేది ఏంది అనేవారు ఉన్నారు. గాడిదకే స్వరం ఇచ్చాడండి. మానవులకి ఇవ్వడం ఒక లెక్కన. సంఘంలో కొంతమంది ఊరిగా మాట్లాడుతుండేవారు ఉంటారు. అట్టి వారు నోరు మూయించబడాలంటే ప్రార్థన చేయాలి కదా. వారు మాట్లాడుతున్నారు అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగానైతే ప్రభువు అవకాశం ఇవ్వండి మాట్లాడతారండి. జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది విపరీతంగా మాట్లాడుతుంటారు, వారి సంగతి కాదు. కొందరు మాట్లాడతారు. ఎందుకు ఈ మాట ఆ బ్రదర్ నుండి వచ్చింది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. పిల్లరా, షిమి దావీదు మీద అబ్షాలోము తిరుగుబాటు చేస్తే దావీదు వెళ్తూ ఉన్నాడండి పర్వతముల మీద. షిమి ఏమన్నాడండి? ఛీ దుర్మార్గుడా పో అని రాళ్ళు రువాడు. దావీదును షిమి అన్నాడు. షిమి దావీదును అంటున్నాడు, కానీ దావీదు ఏమన్నాడు? దావీదు మాట మాత్రము అన్నా. యెహోవా సెలవియ్యని ఎడల ఈ బెన్యామీనీయుడు ఈ విధంగా నాతో మాట్లాడు కదా అన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘాల్లో, సమాజంలో కొంతమంది విపరీతంగా మాట్లాడే వారి గురించి కాదు కానివ్వండి, కొందరు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అవి మనకు కనువిప్పు కలిగించేటివిగా కూడా ఉండాలి. ఎందుకంటే ప్రభు అనుమతి ఇవ్వనిది వారు ఆ మాటలు మాట్లాడరు. బిలామునకు బుద్ధి చెప్పుటకు దేవుడు గాడిదకు మానవ స్వరం ఇచ్చాడు. పిల్లారా, సరే మనం ముందుకు సాగుదాం. నడత విపరీతమైంది, సరిచేయుటకు దేవుడు గాడిదకు స్వరం ఇచ్చినట్లుగా మనం గమనించగలం. పిల్లరా, మనం ముందుకు సాగినట్టుగానైతే దైవ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. తమ ప్రవర్తనను కాపాడుకోలేని వారు, తమను తాము అణుచుకొనని వారు, తమను తాము విరిగి నలిగిన హృదయము కలిగిన వారు కాక, తమను తాము తగ్గించుకొనక హెచ్చించుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి మాటనే వాటి మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 23వ వచనం. బెల్షెజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగిందియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను హెచ్చించుకుంటివి అని చెప్తూ క్రింది భాగంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనము ముందు భాగం. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు అని అన్నాడు. క్రింది భాగంలో
కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను అన్నాడు. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యం నీ ఎదుట నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడును అని వ్రాయబడింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే బెల్షాజరు పరలోకమందున్న ప్రభువు మీద తన మనసును అణుచుకొనక తను తాను హెచ్చించుకున్నాడు. బెల్షాజరు ప్రవర్తన చూస్తే తను తాను హెచ్చించుకున్నాడు. దేవుడు ప్రవర్తన చూస్తూ ఉండగా హెచ్చించుకున్న బెల్షాజరును లెక్కలో చూశాడు, త్రాసులో చూచాడు. లెక్క చూచి ప్రభువు దాన్ని ముగించినట్లుగా మనం గమనించగలం. ప్రభు ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. మనందరి ప్రవర్తనను ప్రభువు చూస్తున్నాడు. బిలాము ప్రవర్తన, బిలాము నడత దేవుని ఎదుట విపరీతమైనది. దేవుని దృష్టిలో బిలాము నడత విపరీతమైనది. ప్రభువు దృష్టిలో బాలాకు విషయంలో దేవుని దృష్టిలో విపరీతమైంది, కానీ బాలాకు దృష్టిలో బిలాము ఎలా కనపడుతున్నాడు? ఇప్పుడు బాలాకుకు అనుకూలంగా నడుచుకుంటున్నాడు కదా, బాలాకుకు అనుకూలంగా నడుచుకుంటున్నాడు కాబట్టి బిలాము బాలాకు దృష్టిలో మంచివానిగా ఉండవచ్చు, కానీ దేవుని ఎదుట నడత ఎలా ఉంది? విపరీతమైనది. గాడిదకు స్వరం ఇచ్చాడు. ఇక్కడ బెల్షాజరు విషయంలో కూడా పరలోకమందున్న దేవుని మీద తను తాను అణుచుకొనక హెచ్చించుకోవడం ద్వారా దేవుడు మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్ అని రాయించాడు. లెక్క చూచాడు, దాన్ని ముగించినట్లుగా మనం గమనించగలం. పిల్లరా, ఇంకా మనం ప్రభు సన్నిధిలో ఎలా మనం నడుచుకుంటున్నాం? ప్రభు మనలో లెక్క చూసినప్పుడు మనం ఎలా కనపడుతున్నాం? ప్రభు మన ప్రవర్తన చూసినప్పుడు విశ్వాసులమే, దేవునికి అనుకూలముగా, దేవుని దృష్టిలో దేవునికి ఇష్టలముగా, దేవుని సన్నిధిలో దేవుని నమ్ముకున్న బిడలముగా, సకల జనుల మర్యాదను అనుసరించక దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకునే వారిగా ఉన్నామా? పిల్లరా, మనం ముందుకు సాగినట్లుగానైతే జకరియా, ఎలిజబెతులు ప్రభు దృష్టిలో వారు నిందారహితులుగా వారు ఉన్నారు. ప్రభు ఏం కోరుకుంటున్నాడండి? దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. దేవుని ఎదుట మన ప్రవర్తన సరిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని ఎదుట ఆయన మనల్ని కోరుకునేది ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు. ఏంటండి? న్యాయముగా నడుచుకొనుట. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఎవరి ఎదుట ప్రవర్తన అండి? దేవుని ఎదుట. మనుషులు చూస్తున్నారని న్యాయంగా నడుచుకోవడం కాదు, మాత్రమే కాదు, మనుషులు చూస్తున్నారు, ఎదుటి వారి దృష్టిలో నేను మంచివాడను అనిపించుకోవాలని కాదు. తమ దృష్టికి తాము మంచివారమే అనుకుంటారు, కానీ ప్రభు కోరుకుంటున్నాడు, ఏది ఉత్తమమో నీకు తెలియబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుట. దైవ సన్నిధిలో విశ్వాసులము ఆయన మనం న్యాయముగా నడుచుకోవాలి. ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా, ఎవరి వైపు ఎక్కువగా మానవ బలము, మ్యాన్ పవర్ ఉంటుందో వారి వైపు వెళ్తున్నారు చాలా మంది. చాలా విచారకరం కదా. సత్యము ఉండేది ఒకరి దగ్గర అయితే అసత్యముగా నడుచుకునే వారి వైపు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు. న్యాయం లేకపోయినా, అన్యాయమైన జనాలు ఎక్కువైపు ఎవరు సపోర్ట్ చేస్తారో వారి వైపు వెళ్ళేవారుగా ఉన్నారు. న్యాయం వైపు నిలబడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకి ఇలా అనుకుందాం, యేసు ప్రభుని పట్టించినప్పుడు ఎంతమంది ఉన్నారండి ఆయన దగ్గర? నీతి గల న్యాయాధిపతి, పరిశుద్ధుడు, పాపం ఎరిగిన వాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఒక్కరు కూడా ఆయన వైపు మాట్లాడిన వారు లేరు.
ఒక్కరు కూడా ప్రభు వారి వైపు మాట్లాడిన వారు లేరు. ఆయన న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి, సర్వజ్ఞాని, పరిశుద్ధుడు. ఆయన వైపు ఉన్నవారు చాలా తక్కువ పిల్లలు. ఈ దినాల్లో కూడా న్యాయము వైపు నిలిచే వారి సంఖ్య చాలా తక్కువ. మనం ఎలా ఉన్నాం? న్యాయము వైపు మనము ఉండాలి. ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా ఎటువైపు మనం నిలబడాలి? న్యాయం వైపు ఉండాలి. ముందుకు సాగుదా. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి. మనం ఎలా ఉండాలండి? దీన మనస్సు ఉందా? ప్రభు ఎంత దీనుడండి! ఉన్నత సింహాసనం మీద ఉన్నటువంటి ఆయన, సర్వోన్నతమైన స్థలంలో ఉన్నటువంటి ఆయన, ఆ పరిశుద్ధ దేవతలు ఆయన్ను స్తుతిస్తూ ఉండగా గంభీరమైనటువంటి స్థలములలో ఉన్న ఆయన తన్ను తాను తగ్గించుకొని దీన మనస్కుడై భూలోకంలో జన్మించాడు. హీఈస్ ద మోడల్ టు అస్. ఆయన మనకు మాదిరి ప్రియులారా. దీన మనస్సు కలిగి ఉండాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగి నా మాట విని వణుకుచూ ఉండునో వానిని నేను దృష్టించుచున్నాను అన్నాడు. ప్రభు దృష్టి ఎవరి మీద ఉందండి? ప్రభు దృష్టి ఎవరి మీద ఉంది? ఎవరు దీనుడో, ఎవడు నలిగిన హృదయము కలిగిన వాడో, దీనత్వం నలిగిన హృదయము కలిగి దేవుని మాట విని వణుకుచూ ఉంటుందో వారి మీద ఆయన దృష్టి ఉంది. జకరియా, ఎలిజబెతులు యాజక ధర్మాన్ని జరిగించే కుటుంబంలో నుండి వచ్చిన వారు. యాజకుడు జకరియా దేవుని సకల విధమైన ఆజ్ఞ చొప్పున ఆయన మాట విని వణుకుచూ ఉండే కుటుంబంలో నుండి వచ్చినవాడు. దేవుణ్ణి ఘనపరిచే కుటుంబంలో నుండి వచ్చినవాడు. పిల్లరా, జకరియా, ఎలిజబెతులు దేవుని మాట, దేవుని ఆజ్ఞలను అనుసరించారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. మనుషులు చూస్తారని వారి యొక్క ప్రవర్తనను అనుకూలంగా మార్చుకోలేదు, కానీ ప్రభువు చూస్తున్నాడు అని నీతి న్యాయములను అనుసరించారు. దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున వారు నడుచుకొని నిందారహితులుగా ఉన్నారు. సోదరుడా, తల్లి, ప్రభు కోరుకుంటున్నాడు దీన మనస్సును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట అన్నాడు. దీన మనసు కలిగి ఉండాలి. దీనత్వం మన ప్రభువు మనకు మాదిరి అనుకున్నాడు. ఆయన ఎంత దీన మనస్కుడండి! ఆయన దయామయుడు, దీన మనసు కలిగిన వాడు మాత్రమే కాదు, ఎవరు నలిగిన హృదయం కలిగి, ఎవరు దీన మనసు కలిగి దేవుని మాట విని వణుకుతూ ఉంటారో వారిని దృష్టిలో ఉంచుకుంటాడు ఆయన. సరా, ఈ దినాల్లో దీన మనసు విశ్వాసుల అని చెప్పుకునే వారిలో చాలా తక్కువగా కనపడుతుంది. దీన మనస్సు మన ప్రభు మనకు మాదిరి. ప్రభువును మనము ముందుంచుకున్నాం. ప్రభువులే దీన మనసు కలిగి ఉండాలి. నీతిని అనుసరిస్తూ మాత్రమే కాదు, న్యాయమును కనికరమును ప్రేమించుటయు, న్యాయముగా నడుచుకోవడం దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇంటి బంగారాలు కోరుకోవడం లేదు, హృదయాన్ని కోరుకుంటున్నాడు. మాత్రమే కాదు, ఆయన పిల్లలమైన మనం భూలోకంలో ప్రత్యేకించబడిన వారిని, ప్రభువు పరిచర్య కొరకు పిలువబడి ప్రత్యేకించబడి లోకములోనికి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుటకు ప్రభు మనల్ని పంపాడు. పంపి ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడు అంటే మనము ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏది ఉత్తమమో తెలియబడి ఉన్నది అని చెప్తున్నాడు. న్యాయముగా నడుచుకోవడం దేవుడు కోరుకుంటున్నాడు. మాత్రమే కాదు, దేవుని పరిశుద్ధ సన్నిధిలో కనికరమును ప్రేమించమంటున్నాడు. దీన మనస్సు కలిగి ఉండుడి అంటున్నాడు. అలా ప్రభు నెరిగిన బిడలముగా మన ముఖాలు చూస్తేనే దీనత్వం ఉట్టిపడాలండి. మన ముఖాలు చూస్తేనే కోపముతో తాండవమాడేదిగా ఉండకూడదు. దీన మనసు. కోపం ఎక్కువ ఎవరుకుంటుందంటే దేవుని సన్నిధిలో గడపని వారికి కోపం ఉంటుందండి. దైవ సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించే వారు చాలా తక్కువగా మాట్లాడతారు. ఎక్కువగా ప్రార్థించేవారు చాలా తక్కువగా కోపడతారు. ఎక్కువ ప్రార్థన ద్వారా మోసేనే గమనించాడు. మోషే ఐగుప్తులో ఫరో కుమార్తె కుమారునిగా ఉన్నాడు కదా.
ఆ సందర్భంలో మోషేకి ఎంత కోపం అండి? ఒక్కసారి కోపగించుకుంటే దరిదాపు ఆ కాలితో సగం ఈ కాలితో సగము ఇసుకను తీసి ఒక్క దెబ్బతో మనిషిని చంపి పూడ్చిపెట్టిన వాడు. ఎంతటి కోపిస్తి ఒకప్పుడు మోషే. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మోసే ఆ పర్వతం మీద ప్రభువుని చూచినప్పుడు, పొదలో చూచినప్పుడు ఆ తట్టు వెళ్ళి ఈ వింత చూచెదను అన్నాడు. ఈ తట్టులో ఉన్నప్పుడు కోపం ఎక్కువగా ఉన్నది. ఈ తట్టు ఈ లోక సంబంధం లేదా ఫరో కుమార్తె కుమారునిగా ఉన్నప్పుడు సకల విద్యలు వచ్చిన వాడే కానీ కోపమును అణుచుకోలేని స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆ తట్టు వెళ్ళాడు, ఆ పొద తట్టు వెళ్ళాడు, అవతల వైపుకు వెళ్ళాడు, అవతలికి దాటాడు, ప్రభువారి వైపు వెళ్ళాడు. ఎంత దీనత్వం అండి! ఎంత మంది ఎదురు తిరిగినా చివరికి ప్రభువు సంఘము లేదా ఇశ్రాయేలు జనాంగం మీద కోపగించుకొని మోసే నువ్వు ప్రక్కకు జరుగు, ఒక్క దెబ్బతో వెళ్ళని చంపుతానంటే ఏమంటున్నాడండి? దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా జీవ గ్రంథములో నుండి నా పేరేను తీసేయగాని తండ్రి వారిని ఈ విధంగా చేయొద్దు. ఎట్లా వచ్చిందండి? తిరుగుబాటు చేసిన సమాజం ఎదుట సాగిలపడిన మోషే ఆహారంలో మనం చూస్తాం. ఎంత దీనత్వం, ఎంత ఓపిక, ఎంత ఎంత ఆ కోపమును అణుచుకునే స్వభావం. కారణం దైవ సన్నిధిలో గడిపే వారికి కోపము తక్కువగా ఉంటుంది. సోదరుడా, తల్లి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడుడి గాని పాపము చేయొద్దన్నాడు. కోపం వస్తుంది ఆ సందర్భాల్లో. ప్రతి విషయాన్ని కోపగించుకుంటే ఎట్లా? ప్రతి విషయంలో దీనత్వం. కోపముతో చేసే పనుల కంటే దీనత్వంతో చేసే పనులు చాలా మెండుగా ఉన్నాయండి. కోపముతో చేసే పనుల ద్వారా పనులు సాగవు కానీ దీనత్వం ద్వారా, నెమ్మది ద్వారా అనేక పనులను మనం చేయగలం. దేవుడు దీన మనస్సు అనేటువంటిది మనం కలిగి ఉండాలి. పిల్లరా, మనం ముందు సాగినట్టయితే దేవుడు మన ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. దేవుడు మన ప్రవర్తన చూచి దైవ సన్నిధిలో మనం ఎలా నడుచుకోవాలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కనికరమును కలిగిన వారిగా, దీన మనస్సు కలిగిన వారిగా, న్యాయమును కలిగిన వారిగా దేవుని ఎదుట మనము ప్రవర్తించాలని ప్రభువు మనకు సెలవిస్తున్నాడు. పిల్లరా, మనము కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఏదైతే మనము కొన్ని విషయాల్లో తప్పిపోయే వారిగా ఉన్నాం. దేవుడు వాక్యం ద్వారా సరిచేస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలను మనము సరి చేసుకోవాలి. జకరియా ఎలిజబెతులు దేవుని సన్నిధిలో వారు ఎలా నడుచుకున్నారో లూకాసు వార్తలో మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. వారిద్దరూ ప్రభు యొక్క సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పున వారు నడుచుకున్నట్లుగా మనం గమనించగలం. దేవుని సన్నిధిలో వారు యాజక కుటుంబంలో నుండి వచ్చిన వారిగా మనం చూస్తున్నాము. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళే జకర్యాను మనం చూస్తున్నాము. వీరిద్దరూ భార్య భర్తలుగా మనం చూస్తూ వచ్చాం. సరే, ముందు సాగినట్లయితే ఈ భార్య భర్తలు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా, నిరపరాధులుగా నడుచుకున్నారు. అయితే అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో ఇద్దరు భార్య భర్తలు అననీయ, సప్పీరా అనేవారు 5వ అధ్యాయం ప్రారంభ వచనంలో మనము గమనిస్తాం. వారు ఎలాంటి వారో 9వ వచనంలో చెప్పాడు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకున్న కుటుంబము, దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉన్నవారు, దేవుని దృష్టికి నీతిమంతులైన వారుగా జకర్యా ఎలిజబెతులు కనపడుతున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో ఇద్దరు భార్య భర్తలు కనపడుతున్నారు. వారెవరు? ప్రభువు ఆత్మను శోధించుటకు ఏకీభవించిన వారు. సంఘాల్లో ఇద్దరు ఉంటారండి. ఇలాంటి భార్య భర్తలు ఉన్నారు, అలాంటి భార్య భర్తలు కూడా ఉన్నారు. ప్రభువు ఆత్మను శోధించుటకు ఏకీభవించారు. ఎవరు? అననీయ, సప్పీరా.
కొంత దాచుకున్నారు, నష్టపోయారు. సరే, అలాంటి వారినిగా మనం ఉండక దైవ సన్నిధిలో మనము జకర్యా ఎలిజబెత్తుల వలె ప్రభు దృష్టిలో మనం ఉందాము. ప్రభు మనలో మన ప్రవర్తన చూస్తూ ఉన్నప్పుడు ప్రభు దృష్టికి యోగ్యులముగా మనం కనబడదాం. అట్లా ఉండటానికి మనము ప్రయత్నం చేద్దాం. దేవుడు అందరి ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు. నేను వారి ప్రవర్తనను చూచి తిని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. వారి ప్రవర్తనను చూచినప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా కనపడ్డాడు. పిల్లరా, దేవుని దృష్టిలో దానియేలు, దేవుని దృష్టిలో బిలామును చూస్తున్నాం, దానియేలును చూస్తున్నాం. దానియేలు దేవుని దృష్టికి ఎలా నడుచుకున్నాడో మనం చూసాం. బిలాము ఎలా నడుచుకున్నాడండి? నడత విపరీతమైంది. విపరీతమైన నడత కలిగిన వానికి బుద్ధి చెప్పుటకు, బిలాముకు బుద్ధి చెప్పుటకు దేవుడు గాడిదకు మానవ స్వరం ఇచ్చినట్టుగా మనం గమనించగలం. బెల్షాజరు తన్ను తాను అణుచుకున్నాడు. దేవుని దృష్టిలో తన ప్రవర్తన ఎలా ఉందో ప్రభు చూచాడు. దేవుడు మెనే టెకెల్ ఉఫార్చీన్ అని లెక్క చూస్తే తక్కువగా కనబడ్డాడు, ముగించినట్టుగా మనం గమనించగలం. ఆయన దయచేత మనం ముందుకు సాగుతున్నాం. దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మన ప్రవర్తన ఆయన వాక్యపు వెలుగులో సరిచేస్తున్నారు. దేని చేత యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు అన్నాడు. నీ వాక్యమును బట్టి, వాక్యము మానవుని యొక్క నడతను శుద్ధి చేస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగును అన్నాడు. వాక్యము పాదాలకు దీపం. ఆ వాక్యమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు వారు మాదిరికరమైన జీవితాన్ని భూలోకంలో ఉండగా జీవించాడు. ఆయన్ను మాదిరిగా పెట్టుకొని ప్రభు దృష్టికి మనము యోగ్యులముగా పిలిపించుకునేటకు మనము మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. ఎదుటి వారు ఏమనుకుంటున్నారు అని కాదు. లోకము విశ్వాసులను కనిపెట్టి తప్పైన నేరమైన చూడాలని లోకస్తులు అనుకుంటారు. వాళ్ళు నిత్యం గమనిస్తారంటే వారి దృష్టిలో కూడా మనం ఎలా ఉన్నా ప్రభు దృష్టికి మనం యోగ్యులముగా ఉండాలి. ప్రభు దృష్టిలో మనము నిందారహితులముగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో లోకస్తుల హృదయాలకు కూడా తెలుసు, వీళ్ళు చాలా కరెక్ట్ రా అనుకుంటారు, కానీ మెచ్చుకునే స్వభావం వారిలో ఉండదు. వారు మెచ్చుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. ప్రభు దృష్టిలో మనము నీతిమంతులముగా, నిందారహితులముగా జకర్యా ఎలిజబెత్తుల వలె ముందుకు సాగుదాం. ప్రభువు ఆత్మను శోధించిన వారు, శోధించుటకు ఏకీభవించిన అననీయ సప్పీరాల వలె కాక జకర్యా ఎలిజబెత్తుల వలె ఆయన పిల్లలమైన మనం. జకర్యా ఎలిజబెత్తులు ఎవరండి? యాజక కుటుంబంలో నుండి వచ్చారు. మనం ఎవరమి? రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలం, యాజక మర్యాద చొప్పున అన్నాడు. యాజక మర్యాద ఉన్నది, లోకస్తుల మర్యాద ఉన్నది. యాజకుని మర్యాద వేరండి, యాజకులు చేసే పనులు వేరండి. ప్రార్థన, ధూపం, బలులు అర్పించేవారు, బలులు అర్పించడం, దేవుణ్ణి ఆరాధించేవారు. అట్టి వారిని మనము ఎలా ఉండాలి? ప్రభు దృష్టిలో యోగ్యులముగా, ప్రభు దృష్టికి దీన మనసు కలిగిన వారిని, ప్రభు దృష్టిలో నీతి న్యాయములను అనుసరిస్తూ అనేకులకు మాదిరికరంగా ఈ భూలోకంలో ఉండాలని ప్రభు మనల్ని ఉంచాడు. ప్రభువే మనకు మాదిరి. ఆయన మనం ముందుంచుకొని ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగిపోయే బిడ్డలంగా ఉండాలని తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన దేవునికి, అవకాశం కల్పించినటువంటి దేవుని దాసులకు నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. ఉదయకాలం చక్కని మాటలతో మనం హెచ్చరించిన పాలనకు ప్రభు పేరిట వందనాలన్నా. ప్రార్థన చేసుకుందా. కర్నూలు నుంచి ప్రదాసన ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాధైర్యుడైన మా గొప్ప తండ్రి, కృపాశక్తి సంపన్నుడా, మా జీవాధిపతి, మా విమోచకుడా, మా ప్రాణనాథుడా, స్తోత్రములు. మా రక్షకుడు, మా ప్రభు, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాత్రలో చేరి నేను స్తుతించడానికి, నేను జ్ఞాపకం చేసుకునే కృపను భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. ఇంతవరకు నీ దాసును మేము నిలబెట్టి మీరు అందించిన లేఖనాలను బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం. ఆ ప్రవర్తనను గురించి తండ్రి హెచ్చరించినందుకు స్తోత్రములు. మమ్మల్ని మేము తండ్రి
మరి మీకు అప్పగించుకొని లోబడి జీవించటానికి మీ కృప చూపండి. లేఖనాలు విన్నాం, అలా ప్రవర్తించడానికి కృప చూపమని వేడుకుంటూ దానియేలు పొందిన సాక్ష్యం, దానియేలు జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు స్తోత్రములు. నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. తేడా నడిపించిన మా ప్రియులు పేదలను బట్టి స్తోత్రములు. విశేషంగా ఇంత విషయమై ప్రయాసపడుతున్నా దాసుని తండ్రి బంధపడుతున్నాను. సంఘాన్ని, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంది. న్యాయమైన తని తీర్పులు తని మేము ఇవ్వాల్సిన ధన్యతల మీద దయచేయమని రాస్తున్నాం. ఉపవాచ్యులుడా, మరి జూమ్ యాప్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు చక్కగా నడిపించిన దేవా, ముందు కాలంలో కూడా ఈ గొప్ప జీవితాన్ని నడిపించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. రాళ్ళని మరొక స్థానంలో రప్పించమని వేడుకుంటూ ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రము చెల్లిస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమందు ఉన్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పెద్దలు ప్రభుదాసనకు ప్రభు పేరట వందనాలు. ఆరంభ ప్రార్థన చేసిన ఆదినారాయణ అంకులకు, అలాగే పాట పాడిన చంద్రాన్నకు, వాక్య సహాయం కొరకు ప్రార్థించిన యేసుదాసనకు, వాక్యం అందించి మనల్ని ఉదయకాలం అలంకరించిన తెప్పరిల్లా చేసిన పాలనకు, ముగింపు ప్రార్థన చేసిన ప్రభుదాసనకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బర్నవాసనకు అప్పగిస్తున్నా కూడా అన్న ముగింపు మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు.